వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి వారి కుటుంబ సభ్యులను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్టుకు వచ్చానని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. పెళ్లి ఆహ్వాన పత్రిక జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడానికి షర్మిల వస్తుంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నేను చేరుతాను. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా ఇవ్వలేకపోయినా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీని వీడి వచ్చాను. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా బలంగా ఉన్నటువంటి పార్టీ. బలమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వ్యక్తుల గురించి అధిష్టానం చూసుకుంటుందన్నారు. వారితో చర్చలన్నీ పార్టీనే జరుపుతుందని ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి విభజన సమయంలో హామీ ఇవ్వటం జరిగింది. 2014 నుంచి 2019 వరకు కూడా అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, తెలుగుదేశం ప్రభుత్వంలో మరి కలిసి ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళిద్దరూ ఉండి కూడా ప్రత్యేక హోదా తీసుకురాలేకపోవటం, మరి ఇవాళ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదా దిశగా అడుగులేకపోవటం, కాంగ్రెస్ పార్టీ ఈరోజు చెప్తా ఉంది. బహుశా రాహుల్ గాంధీ గారు కానివ్వండి, వాళ్ళందరి స్టేట్మెంట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా మేము ఇస్తామని అంటూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది అది చరిత్ర ఉన్నంతకాలం ఉండే పార్టీ అనే సంగతి మనందరికీ తెలుసు. కాబట్టి వ్యక్తుల యొక్క ప్రాధాన్యత ఇక్కడ ఉండదని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అదే షర్మిలమ్మ గారు రేపు జాయిన్ అవ్వబోతా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఢిల్లీలో ఆమె ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతినిధిగా ఉన్న నేను ఆంధ్రప్రదేశ్లో చేరాలని చెప్పి నేను వ్యక్తిగతంగా అనుకున్నాను. కాబట్టి నేను వెళ్ళట్లేదమ్మా ఢిల్లీ. సో షర్మిలమ్మ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానివ్వండి, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు కానివ్వండి, వాళ్ళందరి సమక్షంలో జాయిన్ అవ్వాలని చెప్పి నేను అనుకుంటాను. అవి నాకు తెలియదండి, నాకు తెలియదు. లేదండి, నేను అలాంటి పనులు చేసేవాడిని కాదు. ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలోకి వస్తామనంటే కాంగ్రెస్ స్వాగతిస్తూ ఉంది. కాబట్టి ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని స్వాగతిస్తుందని చెప్పి నేను భావిస్తాను. అవి వినపడతా ఉన్నాయండి వార్తలు. అలా మేము వైసీపీలో మాకు టికెట్లు ఇవ్వలేదు కాబట్టి మేము బయటకు వచ్చారు. షర్మిల గారి బాటలో నడుస్తూనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ అధినాయకులతో అందరితో కూడా కలిసి